హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ. ఫ్రెండ్స్, మీరు కనుక ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేసినట్లయితే మన వీడియో అన్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే ఫస్ట్ వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఈ వేసవి కాలంలో నేను వేసుకున్న కూరగాయల పంటలు చూపించే ప్రయత్నం చేస్తా. చూడండి ఒకసారి. ఇది ఆల్రెడీ చూసింటారు టమాటా మీది. ఇది వచ్చేసి దోసకాయ. ఆల్రెడీ ఒక దోస చేను ఒకటి మనకు పోయింది, ఒక మడి పోయింది ఆల్రెడీ, అది కూడా వీడియో పెట్టినాను. సో అయితే టమాటా పక్కన పెట్టి ఒక 30 సార్లన్నీ దోస చేనులు అయితే వేసినాను అనమాట. సో ఇదైతే దోసకాయ చూడొచ్చు మీరు వీడియోలో. దీంతో పాటు ఏం చేసినామంటే వంకాయ కూడా వేసుకున్నాం. వంకాయ ఏంటంటే మనకు మీరు మన టమాటా నారు తెచ్చినప్పుడే తెచ్చినాం అనమాట. అది కూడా ఒక 2 సార్ల మందమని. సో వంకాయ అయితే వేసుకున్నాం, అది కూడా వేసుకున్నాము 2 సార్ల వరకు. చూడొచ్చు మీరు వంకాయ కూడా. సో పొడుగు వంకాయ, నల్ల వంకాయ అనమాట ఇది. దీంతో పాటు ఏం చేసినామంటే బెండ కూడా వేసినాము. బెండ కూడా మనకు 2 సార్లు వేసినాము చూడండి. అది కూడా చూపిస్తా చూడండి. ఇది బెండ. దీంతో పాటు ఏం చేసినామంటే రెండు సార్లు చిక్కుడు గోరు చిక్కుడు అంటే గూకరకాయ అంటారు కానీ అది కూడా వేసినాం అనమాట. చూడొచ్చు మీరు వీడియోలో. సో మొత్తానికైతే మనం టమాటా వేసినాము, దోసకాయ వేసినాము, బెండకాయ వేసినాము, చిక్కుడు కూడా అవి కూడా వేసినాము. లాస్ట్లో ఉంటుంది చూపిస్తాను నేను. అది కూడా గోకరకాయ అనమాట. సో ఒక 4 వెరైటీలు అయితే మొత్తానికైతే వేసినామండి. చూడొచ్చు మీరు. ఇది గోకరకాయ. సో చిక్కుడుకాయ కూడా చూపిస్తా చూడండి. ఇది వచ్చి చిక్కుడుకాయ మన రూమ్ పక్కన ఉంటుంది అనమాట. షెడ్ కాడ రూమ్ పక్కన ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.